అందుకే మండోదరంది, నువ్వు రాముడి చేతిలో చచ్చిపోలేదు, నీ ఇంద్రియముల చేతిలో నువ్వు చచ్చిపోయావంది. లేకపోతే పెచ్చాడా, నీకు 1000 మంది భార్యలు ఉన్నారు లంకలో, సీత కావాల్సి వచ్చిందిరా నీకు? నీకు చెప్పాను, నీకంటర్పిత కలపాశము. మండోదరి చెప్పినట్టు రామాయణంలో లేదు. మరి ఎలా చెప్పిందండి? భార్య భర్తకి చెప్పింది, ఎవరూ రాయకూడదు, ఏకాంతంలో చెప్తుంది. వీడి మానసిక దౌర్బల్యం తెలుసు కాబట్టి, ఏమండి ఆ పనులు చేయకండి, ప్రమాదం అని చెప్తుంది. అందుకని వాల్మీకి ఇక్కడ చెప్పిస్తున్నారు యుద్ధభూమిలో. నీకు చెప్పాను ఆ రోజున, ఎందుకురా నీకు సీత, నీకంటర్పిత కలపాశము శిరో నిర్ఘాత పాతంబు లంకౌక సంచయ కలరాత్రి గలబద్ధోదగ్ర కళాహి కన్యాకారాగత మృత్యువున్ జనక కన్యన్ వేగ నొప్పించి లోకైకత్రాను నిరామునింకనుము అని చెప్పాను. విన్నావా? వినలేదు అని ఒక మాట అంది. ఏరా, సీత నాకన్నా పతివ్రత, అందగత్య, నాకన్నా ఏం కనపడి సీతని తెచ్చి చచ్చావురా నువ్వు అందావిడ. ఎందుకు ఈ మాట అందో తెలుసా అండి? నువ్వు చచ్చిపోతే నీకు సంస్కారం చేయడానికి తమ్ముడు మిగిలాడు విభీషణుడు. రేపు నేను చచ్చిపోతాను, నాకు ఎవరిని మిగిల్చావురా నువ్వు అని అడిగింది ఆవిడ. ఇంద్రజిత్తు లాంటి కొడుకుని కన్నాను, కానీ మిగిల్చావా?